హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో న్యూ ఇయర్కి స్పెషల్గా ఒక మంచి స్వీట్ రెసిపీని చేసుకుందాం అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. తక్కువ టైంలోనే తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఈ స్వీట్ని చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. సో నేను చెప్పే ఈ ప్రాసెస్లో కనుక మీరు ఈ స్వీట్ చేసి మీ ఇంట్లో వాళ్ళకి ఈ న్యూ ఇయర్కి స్పెషల్గా స్వీట్ రెసిపీని చేసి పెట్టండి. వాళ్ళు చాలా చాలా ఇష్టంగా తింటారండి. సో ఇక్కడ నేను 7 బ్రెడ్ పీసెస్ని తీసేసుకున్నానండి. సో ఇలా తీసుకున్న వాటిని ఇప్పుడు 4 పార్ట్స్గా ఒక్కో పీసెస్ని కట్ చేసేసుకోవాలన్నమాట. నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసేసుకొని పెట్టుకోవాలి. నిలువుగా మళ్ళీ ఇలా అడ్డంగా కట్ చేసేసుకొని చిన్న పీసెస్గా చేసి పెట్టుకోండి. సో ఇప్పుడు ఇందులోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా రెడీ చేసి పక్కన పెట్టుకుందాము. నేను కొంచెం బాదం, కొంచెం జీడిపప్పు పలుకులు తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకొని మనం తీసుకునే డ్రై ఫ్రూట్స్ని కట్ చేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. సో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని మీరు తీసుకోండి. మీరు క్వాంటిటీ ఇంత అంత నేను చెప్పలేను, మీకు ఎన్ని కావాలనిపిస్తే అంత తీసేసుకోవచ్చు. అలాగే ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఎండు ద్రాక్షని కూడా వేసుకొని చక్కగా దీన్ని ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు వీటిని తీసుకొని పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చేసి అదే నెయ్యిలోకి కొంచెం ఆయిల్ కానీ లేదంటే ఇంకా నెయ్యి కానీ మీకు ఏది నచ్చితే అది వేసుకొని మనం కట్ చేసేసుకున్న బ్రెడ్ పీసెస్ని వేసేసుకొని చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు 2 వైపులు కూడా చక్కగా వేయించుకోవాలి. నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా వేయించుకోవాలి. సో దీన్ని డ్రీ ఫ్రై చేసుకోవాలా అంటే డ్రీ ఫ్రై కూడా చేసేసుకోవచ్చు. సో ఈ విధంగా చేసుకోండి. అన్ని పీసెస్ కూడా ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న తర్వాత 1 కప్పు వరకు పంచదార తీసుకోవాలి. 1/2 కప్పు వరకు వాటర్ వేసుకోండి. సో వేసుకొని ఈ పంచదార వాటర్ లెవెల్లోకి వచ్చేంత వరకు కూడా మనం కలుపుకుంటూ దీన్ని మరిగించుకోవాలన్నమాట. సో వాటర్ లెవెల్లోకి వచ్చిన తర్వాత కొంచెం ఇలా తీసి చూసుకుంటే చేతితో కొంచెం జిగురుగా అనిపిస్తే చాలండి. ఇది పెద్దగా పాకం రావాల్సిన అవసరం అయితే లేదు. కొంచెం చేతితో 2 వేళ్ళు ప్రెస్ చేస్తే జిగురుగా అనిపిస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదా, ఈ పీసెస్ని కూడా ఈ షుగర్ సిరప్లోకి యాడ్ చేసేసి చక్కగా మిక్స్ చేసేసుకుంటే బ్రెడ్ అనేది షుగర్ని బాగా అబ్జర్వ్ చేసుకొని సాఫ్ట్గా అవుతుందన్నమాట. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అట్లా వదిలేస్తారంటే చక్కగా అవుతుంది. నెక్స్ట్ మూత తీసుకున్న తర్వాత 1 కప్పు వరకు కాచి చల్లార్చుకున్న పాలు ఉంటే వేసుకోండి. సో నేను కాచి చల్లారిన పాలను అయితే వేసానమాట. 1 కప్పు వరకు తీసుకోవాలి. పాలు వేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టేసుకోండి. ఇంకా సాఫ్ట్గా బ్రెడ్ అనేది అవుతుందన్నమాట. నెక్స్ట్ ఇలా ఇప్పుడు కలుపుకుంటూ దీన్ని మ్యాష్ చేసుకుంటే చాలా చక్కగా వస్తుంది. ఇలా చేసిన తర్వాత మీకు నచ్చిన కలర్ మీరు వేసుకోవచ్చు. ఇది ఆప్షనల్ మాత్రమే. కలర్ వేయాలనుకుంటే వేసుకోండి, లేకపోతే వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో ఇలా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. చక్కగా కలిసేటట్టుగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా చూసారు కదా, అల్లు ఎంత సాఫ్ట్గా ఉంది. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. చాలా చాలా బాగుందన్నమాట. సో ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేద్దాము. డ్రై ఫ్రూట్స్ వేసుకొని చక్కగా అన్ని వైపులు కూడా బాగా మిక్స్ అయ్యేటట్టుగా మిక్స్ చేసేసుకోవడమే. చాలా ఈజీ అండి. చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. న్యూ ఇయర్కి ఏమీ లేదు అని మీరు ఆలోచించకుండా చక్కగా తక్కువ టైంలోనే ఈ మంచి స్వీట్ రెసిపీ ప్రిపేర్ చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారనమాట. సో ఇలా వేసుకున్న తర్వాత ఫైనల్గా ఇందులోకి చిటికెడు పచ్చికర్పూరాన్ని యాడ్ చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇలా వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. ఫైనల్గా పచ్చికర్పూరం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు అనమాట. దాని ఫ్లేవర్ బాగుంటుందని చెప్పేసి నేను వేసాను. సో ఇలా వేయటం వల్ల గుడిలో పెట్టిన ప్రసాదంలో చాలా మంచి స్మెల్ వస్తుందన్నమాట. అందుకని చెప్పేసి వేసానన్నమాట. ఇదేనండి, చాలా ఈజీగా మన స్వీట్ రెసిపీ ఈ న్యూ ఇయర్కి చేసేసాం కదా. సో మరి ఈ స్వీట్ రెసిపీని మీ ఇంట్లో కూడా చేయండి. చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలా ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. దీన్ని కూల్గా కానీ వేడివేడిగా కానీ సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ స్వీట్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి
సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేసుకోవడం వలన నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ రూపంలో మీకే వస్తుంది. థ్యాంక్ యూ.